Hello guys, welcome back to the channel Name the Exam. సో మనము ఇంతకుముందు లెక్చర్లో టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఒక నెంబర్ చేంజ్ అయితే ఇంకో నెంబర్ రేషియో రివర్స్ అవుతాయని మనం ప్రీవియస్ లెక్చర్లో చూసినాం. ఈ లెక్చర్లో ఏం చేస్తామంటే టూ నెంబర్స్ ఉన్నాయి ఎక్స్ అండ్ వై. ఆ రెండింటి ప్రోడక్ట్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు పి ప్రోడక్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ కూడా చేంజ్ అయితే వై యొక్క రేషియో ఏమైతే అనేది మనం చూడాలి. ఎక్స్1 నుంచి x2కి మారింది, వై p1 నుంచి p2కి మారింది. సో ఎక్స్1 నుంచి x2కి మారితే రేషియో x1:x2. ప్రోడక్ట్ p1 నుంచి p2కి మారితే p1:p2 ప్రోడక్ట్ రేషియో. ఇప్పుడు మనకు y1:y2 రేషియో కావాలి. సో దీనికి మనం ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు x ఇంటూ వై ఈక్వల్ టు పి కాబట్టి x1 ఇంటూ y1 ఈక్వల్ టు p1, x2 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్స్ టు p2. ఈ రెండింటిని డివైడ్ చేస్తే x1 y1 బై x2 y2 ఈజ్ ఈక్వల్స్ టు p1 బై p2. సో ఇక్కడ నుంచి y1 బై y2 ఈజ్ ఈక్వల్స్ టు p1 బై p2 ఇంటూ x2 బై x1. సో y1:y2 రేషియో p1:p2 ఇంటూ x2:x1 అవుతుంది. ప్రోడక్ట్స్ అదే రేషియోలు ఉంటాయి, ఒక నెంబర్ రివర్స్ రేషియోలో మల్టిప్లై అవుతుంది. సో అర్థమైందిగా. ఇంతకుముందు ప్రోడక్ట్ కాన్స్టాంట్ అయినప్పుడు y1:y2 x1:x2 రేషియోకి రివర్స్ అయ్యి x2:x1 అయింది. ఇప్పుడు ప్రోడక్ట్ చేంజ్ అయినప్పుడు y1/y2 అంటే y1:y2 ఏమైందంటే ప్రోడక్ట్ సేమ్ రేషియో వేసి p1/p2 x1 x2ని రివర్స్ రేషియోలో మల్టిప్లై చేయాలి x2/x1. సో ఇట్లా చేస్తే y1:y2 వస్తుంది. సిమిలర్లీ మీకు 3 నెంబర్స్ ఉన్నాయి అనుకో, x ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పి ప్రోడక్ట్. సపోజ్ ఇక్కడ ప్రోడక్ట్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అయ్యి x1 నుంచి x2కి మారింది, y1 నుంచి y2కి మారింది. అప్పుడు z1 నుంచి z2కి మారితే z1:z2 ఎంత అని అడిగిండు అనుకో, z1:z2 ఎంత అని అడిగిండు అనుకో, z1/z2 ఈక్వల్ టు రేషియో రివర్స్ చేసి మల్టిప్లై చేయాలి x2/x1 ఇంటూ y2/y1. సిమిలర్గా ఇక్కడ ప్రోడక్ట్ చేంజ్ అయిందనుకో, అయితే x1 నుంచి x2కి మారింది, y1 నుంచి y2కి మారింది. ప్రోడక్ట్ చేంజ్ అయింది కాబట్టి p1 నుంచి p2కి మారింది. అప్పుడు z1:z2 ఎంత అని అడుగుతాడు. అప్పుడు z1/z2 ఏమవుతుందంటే సేమ్ ఇంతకుముందు లెక్క ప్రోడక్ట్ రేషియో సేమ్ ఉంటుంది p1/p2, xy రేషియో రివర్స్ అవుతుంది x2/x1 y2/y1. సో ఇట్లా మల్టిప్లై అవుతుంది. ఇది z1:z2 రేషియో. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే a cuboid length and breadth is increased by 20% and 25% respectively. లెంత్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు, బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు. ఇప్పుడు బై హౌ మచ్ % హైట్ షుడ్ బి డిక్రీజ్డ్, హైట్ ఎంత % డిక్రీజ్ కావాలి
సో దట్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ బై 15%. వాల్యూమ్ ఇంక్రీజెడ్ బై 15% అండి. సో మనకు తెలిసింది ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఎల్ 20% ఇంక్రీజ్ అయిందంటే 5:6 L1:L2 రేషియో. వాల్యూమ్ 15% ఇంక్రీజ్ అయిందంటే V1:V2 రేషియో 20:23. బ్రెడ్త్ 25% ఇంక్రీజ్ అయిందంటే B1:B2 రేషియో 4:5 అన్నట్టు. మనకిప్పుడు H1:H2 కావాలి. H1:H2 ఈక్వల్ టు ఎంత అనేది మనకు కావాలి. మనము ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం H1/H2 ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ రేషియో రివర్స్ అయి మల్టిప్లై చేయాలి 6/5. సేమ్ బ్రెడ్త్ రేషియో కూడా రివర్స్ చేసి మల్టిప్లై చేయాలి 5/4. వాల్యూమ్ రేషియో మాత్రం అదే ఉంచి మల్టిప్లై చేయాలి ఇంటూ 20/3 23. 5 క్యాన్సల్ 4 1 4 5. సో 30/23 H1:H2. సో H1 ఇనిషియల్గా 30 ఉంటే ఫైనల్గా 23 అయింది, అంటే 7 తగ్గింది. సో H1 ఎంత డిక్రీజ్ అయిందంటే 7/30 ఇంటూ 100% డిక్రీజ్ అయింది. 0 అయితే 70/3 అంటే 23.33%. హైట్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ 15% ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఆన్సర్ ఇస్ 23.33% హైట్ షుడ్ బి డిక్రీజ్. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ ఎ పెట్రోల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 60 per liter to 75 per liter. సో ఇక్కడ ఏం జరిగిందంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది 60 రూపీస్ పర్ లీటర్ నుంచి 75 రూపీస్ పర్ లీటర్కి ఇంక్రీజ్ అయింది. అంటే రేషియో ఏమైంది 4:5 అయింది. ప్రైస్ యొక్క రేషియో 15 4 60, 15 5 70. సో రేషియో 4:5. ఇప్పుడు హౌ మచ్ షుడ్ ద కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 10% ఓన్లీ. కన్జంప్షన్ డిక్రీజ్ కావాలి, అది ఎంత డిక్రీజ్ కావాలి? సో దట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 10% అన్నాడు. ఎక్స్పెండిచర్ 10% పెరగాలన్నాడు. సో ఎక్స్పెండిచర్ 10% పెరిగిందంటే ఎక్స్పెండిచర్ రేషియో 10:11 అయిపోయింది. సో ఇది ప్రోడక్ట్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్ రేషియో. మనకు కన్జంప్షన్ రేషియో వచ్చిందంటే మనం ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుందో చేయగలుగుతాం. మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. సో మనకు కన్జంప్షన్ రేషియో కావాలి, ప్రోడక్ట్ రేషియో ఉంది, ఎక్స్పెండిచర్ రేషియో ఉంది. సో కన్జంప్షన్ C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు P2/P1 ఇంటూ E1/E2. సో ఇప్పుడు P2/P1 5/4 ఇంటూ E2/E1 E1/E2 10/11. సో ఈ రేషియో రివర్స్ చేయాలి, ఈ రేషియో సేమ్ వేయాలి. ఇక్కడ వేసినప్పుడు ఇది 2, ఇది 5, 25/22. ఇనిషియల్గా 25 ఉంటే ఫైనల్గా 22 కావాలి కన్జంప్షన్. అంటే 3 out of 25 తగ్గిపోవాలంటే పర్సెంటేజ్లో ఇంటూ 100 చేస్తే 12% కన్జంప్షన్ తగ్గిపోతే మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో 12% కన్జంప్షన్ తగ్గిపోతే 10% ఎక్స్పెండిచర్ కావాలి. సో ఆన్సర్ ఇస్ 12% కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఫాస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే డ్యూ టు ఇంక్రీజ్ 32% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద పల్సెస్ యొక్క ప్రైస్ 32% ఇంక్రీజ్ అయింది. 4% అంటే 1/25, 32% అంటే 8/25, 25లో 8 ఇంక్రీజ్ అయిందంటే పల్సెస్ ప్రైస్ రేషియో ఇనిషియల్కి ఫైనల్కి 25:33 ఉంటుంది. అండ్ ద పర్సన్ రెడ్యూసెస్ హిస్ కన్జంప్షన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ ఓన్లీ బై 10%. ప్రైజెస్ ఏమో 25:23, ఎక్స్పెండిచర్ ఏమో ఓన్లీ 10% పెరిగింది కాబట్టి 10:11 అవుతుంది. ఇప్పుడు ఇఫ్ వీ కన్జ్యూమ్స్ ఓన్లీ 150 kgs ఆఫ్టర్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత వాడు 150 kgs కన్జ్యూమ్ చేస్తే ఇనిషియల్గా ఎంత కన్జ్యూమ్ చేస్తాడని అడిగాను. సో మనకు కన్జంప్షన్ రేషియో C1:C2 రావాలంటే ఎక్స్పెండిచర్ రేషియో అదే ఎట్లుందో అట్లనే వేసుకొని
ప్రైస్ రేషియో రివర్స్ చేసి మల్టిప్లై చేస్తాం సేమ్, ఎందుకంటే ఇది ప్రోడక్ట్ చేంజ్ మెథడ్. 10/33/25, 11 1 11 3 10 2 10 5 6/5. సో ఫైనల్గా 150, 5 150 అయితే 6 180 అవుతుంది. సో ఫైనల్గా 180 kgs కన్జ్యూమ్ చేస్తారు. 5 150 అయితే 130, 6 30 into 6 180. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సేమ్ ఇంతకుముందు లాంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి, తొందరగా వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ reduces by 35%, sales increase by X%, then there is a increase in 17% revenue. What is X అన్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రైస్ 35% రెడ్యూస్ అయింది. 35% అంటే 7/20 కాబట్టి రేషియోలో 20:39. నెక్స్ట్ సేల్స్ X% ఇంక్రీజ్ అయింది. సేల్స్ X% ఇంక్రీజ్ అయింది. అండ్ రెవెన్యూ కూడా 17% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ 17% ఇంక్రీజ్ అయింది. 17% ఇంక్రీజ్ అయిందంటే 100:117 రెవెన్యూ రేషియో. ఇప్పుడు ఈ ఎక్స్ ఎంత అని అడిగింది. ఎక్స్ ఎంతనో కావాలంటే S1/S2 మనం ఫైండ్ అవుట్ చేద్దాం. S1/S2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఏంటంటే ఇక్కడ రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. కాబట్టి రెవెన్యూ రేషియో సేమ్ అదే ఆర్డర్లో వేసుకోవాలి, 100/117. ప్రైస్ రేషియో రివర్స్ ఆర్డర్లో వేసుకోవాలి, 13/20. సో 13 1 13 9 21 25. దీని రేషియో 5/9. సో 4 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 5. 4/5 into 100 సేల్స్ ఇంక్రీజ్ అయ్యింది. పర్సెంటేజ్ 4/5 into 100% అంటే 80% సేల్స్ ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనము ఇంతకుముందు లెక్చర్లో 30 స్క్వేర్స్ వరకు నేర్చుకున్నాం. సో ఈ లెక్చర్లో ఇంకొక 10 స్క్వేర్స్ నేర్చుకున్నాం, కానీ అవి 31 to 40 కాదు, సమ్ పర్టికులర్ నెంబర్స్. 1 to 100లో ఏ నెంబర్స్ ఎండ్ విత్ 5 అయ్యో ఆ నెంబర్ యొక్క స్క్వేర్స్ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ 25, 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625, 35 స్క్వేర్ ఎంత, 45 స్క్వేర్ ఎంత, సో ఆన్ 95 స్క్వేర్ ఎంత అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో 5 స్క్వేర్ 25, 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625. ఇప్పుడు మనకు 35 స్క్వేర్ ఎంత అనేది కావాలి. 35 స్క్వేర్ ఎంత అని కావాలంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. 5 స్క్వేర్కి 25 రాసేసాను. ఈ మిగిలిన డిజిట్కి ఈ 1కి తర్వాత నెంబర్ తోటి మల్టిప్లై చేసి ఇక్కడ డిజిట్ 1 into 2 2. సిమిలర్గా 5 స్క్వేర్ 25, ఈ 2 ఇంటూ దాని తర్వాత నెంబర్ 3, 2 into 3 6 కాబట్టి ఇక్కడ 6 రాస్తాం. సేమ్ ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, 3 తర్వాత నెంబర్ 4, 3 into 4 12 రాస్తా. 5 స్క్వేర్ 25, 1 2 2 5 35 స్క్వేర్. నెక్స్ట్ 45 స్క్వేర్. 45 స్క్వేర్ అంటే ఇది 4 తర్వాత నెంబర్ 5, 4 into 5 20, తర్వాత 5 స్క్వేర్ 25, 45 స్క్వేర్ 2025. ఇప్పుడు అన్ని డైరెక్ట్ రాస్తా. 55 స్క్వేర్ 5 into 6 30, 3025. 65 స్క్వేర్ 6 into 7 42, 4225. 75 స్క్వేర్ 7 into 8 56, 5625. 85 స్క్వేర్ 8 into 9 72, 7225. 95 స్క్వేర్ 9 into 10 90, 9025. సో ఇది మన 5 స్క్వేర్ 25, 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625, 35 స్క్వేర్ 1125, 1225, 45 స్క్వేర్ 2025, 55 స్క్వేర్ 3025, 65 స్క్వేర్ 4225, 75 స్క్వేర్ 5625, 85 స్క్వేర్ 7225, 90 స్క్వేర్ 95 స్క్వేర్ 9025. సో ఈ నెంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.